నెల్లూరు జిల్లాలో మామిడికోనలో గల్లంతైన 12 మంది ఆచూకీ లభ్యమైంది. అడవిలో దారి తప్పిన 12 మంది భక్తులను పోలీసులు గుర్తించారు. ఆ భక్తులు నెల్లూరు వాసులని పోలీసులు తెలిపారు. ఇక వారిని గ్రామస్తుల సహాయంతో అడవి నుంచి బయటకు తీసుకొచ్చారు. సీఏ సత్యనారాయణ బృందానికి బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ మామిడికోన శివాలయం దర్శనం కోసం వచ్చారు శివరాత్రి సందర్భంగా. వీళ్ళని మనం పంగిలి గ్రామ పరిధిలో అభయారణ్యంలో వీళ్ళు 6 కిలోమీటర్స్ లోపల చిక్కుకున్నారు. వీళ్ళందరినీ కూడా మనం సేవ్ చేసి ఈరోజు రాపూరు పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఆ మిగతా వీళ్ళతో పాటు వచ్చిన అందరూ కూడా వాళ్ళతోటి వీళ్ళు కలుస్తున్నారు. ఇక్కడ మామిడికోన శివాలయం. మేము నెల్లూరు నుంచి మామిడికోన అనే ప్రాంతానికి వచ్చాము. అయితే దర్శనం అయ్యి రిటర్న్ అయ్యే సమయంలో అడవిలో దారి తప్పిపోయాము. అయితే చీకటి పడటంతో పోలీస్ వారికి సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మమ్మల్ని అయితే అరెస్ట్ చేశారు. మేము నెల్లూరు నుంచి